తెల్లవారుజామున సూర్యోదయం జరిగే సమయంలో తూర్పు దిక్కున ఆకాశంలో మీరు చూసినట్లయితే ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా ఒక నక్షత్రం కనపడుతుంది. ఆ నక్షత్రం ఎంత అందంగా ఉంటుందంటే ఆకాశాన్ని డెకరేట్ చేయడానికి ఒక డైమండ్ని అమర్చినట్టు ఆకాశానికే అందాన్ని తీసుకొచ్చే అంత అందంగా ఆ నక్షత్రం కనపడుతుంది. అదే నక్షత్రం మళ్ళీ సాయంకాలం వేళ సూర్యాస్తమయం జరిగే సమయంలో పడమర దిక్కున మనకి ఆకాశంలో మళ్ళీ అంతే ప్రకాశవంతంగా అంతే అందంగా మనకు కనపడుతుంది. సూర్యోదయం జరిగేటప్పుడు ఈ నక్షత్రాన్ని మార్నింగ్ స్టార్ అంటారు. సాయంకాలం వేళ ఈ నక్షత్రాన్ని ఈవినింగ్ స్టార్ అంటారు. ఈ నక్షత్రం శుక్రగ్రహం, ద ప్లానెట్ వీనస్. సో ఈ శుక్రగ్రహం, ద ప్లానెట్ వీనస్ రాశులు మారబోతుంది. డిసెంబర్ 10వ తారీఖు తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి ఎంటర్ అవబోతుంది. సో ఈ ట్రాన్సిట్ చాలా ఇంపార్టెంట్ ట్రాన్సిట్. ఎందుకంటే తులారాశి నుంచి తన సొంత రాశిలోంచి వృశ్చిక రాశిలోకి ఎంటర్ అవుతుంది. తులారాశిలో శుక్రుడు చాలా కంఫర్టబుల్గా ఉంటాడు. ఎందుకంటే శుక్రుడు ఏం రిప్రజెంట్ చేస్తాడు? శుక్రుడు మనం జీవితంలో ఏవైతే కోరుకుంటామో వాటన్నిటినీ కూడా శుక్రుడు రిప్రజెంట్ చేస్తాడు. లవ్, రొమాన్స్, ప్లెజర్, మన శారీరక సుఖాలు, బ్యూటీ, ఇవన్నీ కూడా శుక్రుడు రిప్రజెంట్ చేస్తాడు. శుక్రుడు తన యొక్క సొంత రాశిలో, తులారాశికి అధిపతి శుక్రుడు, తన యొక్క సొంత రాశిలో డిసెంబర్ 10వ తారీఖు వరకు ఉన్నాడు. సో డిసెంబర్ 10 తర్వాత శుక్రుడు వృశ్చిక రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి ఏం రిప్రజెంట్ చేస్తుంది? ప్యాషన్ని రిప్రజెంట్ చేస్తుంది. వృశ్చిక రాశి జలతత్వం కలిగిన రాశి. అలాగే వృశ్చిక రాశి స్థిర రాశి. జలరాశి, స్థిర రాశి అంటే వృశ్చిక రాశి ఏం రిప్రజెంట్ చేస్తుందంటే డీప్ ఎమోషన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎందుకంటే వాటర్ సైన్, నీటి తత్వం కలిగిన రాశి ఎమోషన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే వృశ్చిక రాశి స్టాగ్నేటెడ్ వాటర్. వృశ్చిక రాశి ఫ్రీగా ఫ్లో అయ్యే వాటర్ కాదు, ఒక చోటన స్టాగ్నేట్ అయిపోయి స్టక్ అయిపోయిన వాటర్ అన్నమాట. ఎందుకంటే వృశ్చిక రాశి ఆ డీప్ ఎమోషన్స్ రిప్రజెంట్ చేస్తుంది. ఎందుకంటే వాటర్ కదలట్లేదు. ఎప్పుడైతే వాటర్ కదులుతుందో ఎమోషన్స్ అలా ఫ్రీగా ఫ్లో అవుతూ ఉంటాయన్నమాట. కానీ వృశ్చిక రాశిలో నీరు అక్కడే స్టక్ అయిపోయింది, ఒక ఊబిలాగా అయిపోయింది. సో మన యొక్క ఎమోషన్స్ అన్నవి ఒకే చోట ఉండిపోయి అలా లోతుగా వెళ్ళిపోతాయి అన్నమాట. సో వృశ్చిక రాశి ఏం రిప్రజెంట్ చేస్తుందంటే చాలా లోతైన ఎమోషన్స్, చాలా ప్యాషనేట్ ఎమోషన్స్ని, డిజైర్ని కూడా వృశ్చిక రాశి రిప్రజెంట్ చేస్తుంది. తులారాశి అటువంటిది కాదు. తులారాశి ఏం రిప్రజెంట్ చేస్తుంది? తులారాశి వాయుతత్వం కలిగిన రాశి. వాయుతత్వం కలిగిన రాశి ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఆలోచనలను రిప్రజెంట్ చేస్తుంది, కమ్యూనికేషన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే తులారాశి బ్యాలెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఒక రకమైన డిప్లొమసీని రిప్రజెంట్ చేస్తుంది. సో శుక్రుడు తులారాశిలో ఉన్నప్పుడు ఆ ఎనర్జీ ఎలా ఉంటుందంటే ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసినప్పుడు వాళ్ళిద్దరూ మ్యూచువల్గా మాట్లాడుకుని అర్థం చేసుకుని ఒకరి ఆలోచనలు ఒకరు అర్థం చేసుకుని కమ్యూనికేట్ చేసుకుని ఆ విధంగా ఒక రిలేషన్షిప్ని ఫామ్ చేసుకుంటారనమాట. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ని, ఆ బాండింగ్ని, ఆ పార్ట్నర్షిప్ని తులారాశి రిప్రజెంట్ చేస్తుంది. వృశ్చిక రాశి అలా కాదు. వృశ్చిక రాశి చూసిన వెంటనే ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఎస్ ఆర్ నో. నో అంటే ఆ రిలేషన్షిప్ అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. ఎస్ అంటే దే విల్ గో స్ట్రైట్ ఇన్ టు ద రిలేషన్షిప్ అనమాట. అంటే ఈ మధ్యలో ఇంకా వేరే ఆలోచన ఉండదు. ఎస్ ఆర్ నో అంతే. తులారాశిలో అలా కాదు. తులారాశిలో మాట్లాడుకుంటారు, అర్థం చేసుకుంటారు, కమ్యూనికేట్ చేసుకుంటారు, ఆ బ్యాలెన్స్ని క్రియేట్ చేసుకుంటారు. ఆ రిలేషన్షిప్ ఫామ్ అవడానికి ఇద్దరు కూడా కృషి చేస్తారు. వృశ్చిక రాశి అలా కాదనమాట. ఎస్ ఆర్ నో అంతే. అలాగే శుక్రుడు ఏం రిప్రజెంట్ చేస్తాడు? మన జీవితంలో మనం ఏవైతే కోరుకుంటామో, లవ్ కానీ, రిలేషన్షిప్ కానీ, ప్లెజర్ కానీ, శారీరక సుఖాలు కానీ, బ్యూటీ కానీ, ఇవన్నీ కూడా శుక్రుడు రిప్రజెంట్ చేస్తాడనమాట. అంతేకాదు శుక్రుడు జ్ఞానాన్ని రిప్రజెంట్ చేస్తాడు, హైయెస్ట్ నాలెడ్జ్ని రిప్రజెంట్ చేస్తాడు. ఎందుకంటే శుక్రుడు రాక్షస గురువు. మనం రాక్షస గురువు అనగానే శుక్రుడిని ఒక రకమైన
ఒక నెగిటివ్ ఎనర్జీ కింద కొంతమంది చూస్తూ ఉంటారు, కానీ ఇట్స్ నాట్ ట్రూ. ఎందుకంటే రాక్షసులు ముందు గురువు దగ్గరికి వెళ్తారు, గురుగ్రహం దగ్గరికి వెళ్తారనమాట. మాకు జ్ఞానాన్ని ఇవ్వండి అని చెప్పేసి గురుగ్రహం దగ్గరికి వెళ్ళినప్పుడు గురుడు రిజెక్ట్ చేస్తాడు. మీరు రాక్షసులు, మీకు జ్ఞానం ఉంటే మీరు జ్ఞానాన్ని, నాలెడ్జ్ని మిస్యూజ్ చేస్తారని చెప్పేసి గురుడు రాక్షసులకి ఆ జ్ఞానాన్ని ఇవ్వడు అనమాట. ఆ తర్వాత ఈ రాక్షసులు శుక్రుడి దగ్గరికి వెళ్తారు. శుక్రుడి దగ్గరికి వెళ్ళినప్పుడు శుక్రుడు ఏం చేస్తాడంటే, ఎలా ఆలోచిస్తాడంటే, నాలెడ్జ్ అన్నది వివక్ష ఉండకూడదు. రాక్షసులైనా దేవతలైనా ఎవరికైనా నాలెడ్జ్ అన్నది ఉండాలని చెప్పేసి శుక్రుడు రాక్షసులకు కూడా ఈ జ్ఞానాన్ని, ఈ హయ్యెస్ట్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో, ఈ ఆధ్యాత్మికమైన నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో ఆ జ్ఞానాన్ని రాక్షసులకు కూడా బోధిస్తాడనమాట. సో మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, శుక్రుడు చాలా చాలా దయామయుడు. శుక్రుడికి ఆ జాలి గుణం అన్నది ఉంటుంది అనమాట. సో శుక్రుడు రాక్షసులకి ఆ జ్ఞానాన్ని బోధిస్తాడు. సో శుక్రుడికి గురుడికి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, ఇద్దరికి నాలెడ్జ్ ఉంటుంది, ఇద్దరు నాలెడ్జ్ని ఇస్తారు. కానీ గురుడు నాలెడ్జ్ ఎలా ఇస్తాడంటే బోధన ద్వారా ఇస్తాడనమాట. అంటే గురుడి దగ్గర కూర్చుని, గురుగ్రహం దగ్గర కూర్చుని మనం జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు, బుక్స్ చదువుతూ నేర్చుకోవచ్చు, లేకపోతే మనం గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవచ్చు. ఆ విధంగా గురుగ్రహం జ్ఞానాన్ని ఇస్తుంది. కానీ శుక్రుడు అలా కాదు. శుక్రుడు మన చేత ఎక్స్పీరియన్స్ చేపిస్తాడు అనమాట. మనకి ఎక్స్పీరియన్స్ ద్వారా, ఇంటెలిజెన్స్ ద్వారా మనకి జ్ఞానం వస్తుంది అనమాట. ఆధ్యాత్మిక జ్ఞానం ఉందనుకోండి, ఈ భౌతిక ప్రపంచం మొత్తం కూడా మనం అనుభూతి చెంది తద్వారా మనకి జ్ఞానం వస్తుంది. గురుడిచ్చే జ్ఞానం అలా కాదు. గురుడు బోధన ద్వారా ఇస్తాడు, శుక్రుడు ఎక్స్పీరియన్స్ ద్వారా ఇస్తాడు అనమాట. అనుభూతి ద్వారా శుక్రుడు జ్ఞానాన్ని ఇస్తాడనమాట. సో ఈ కారణం చేత శుక్రుడు కూడా జ్ఞానాన్ని, హయ్యెస్ట్ నాలెడ్జ్ని రిప్రజెంట్ చేస్తాడు. సో అటువంటి శుక్రుడు ఈ తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. సో తులారాశి ఏం రిప్రజెంట్ చేస్తుంది? తులారాశి ఎయిర్ సైన్ అనమాట. ఆ బ్యాలెన్స్ని, ఆ ఇంటెలెక్చువల్ థింకింగ్ని, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ని, రిలేషన్షిప్స్ని, బిజినెస్ పార్ట్నర్షిప్స్ని, మ్యారేజ్ని తులారాశి రిప్రజెంట్ చేస్తుంది. వృశ్చిక రాశి ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఇంటెన్స్ ఎమోషన్స్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. చాలా తీవ్రమైన ఎమోషన్స్ని రిప్రజెంట్ చేస్తుంది, చాలా లోతైన ఆలోచనల్ని రిప్రజెంట్ చేస్తుంది, ఒక రకమైన డీప్ థింకింగ్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. చాలా ప్యాషనేట్ ఎనర్జీని రిప్రజెంట్ చేస్తుంది. శుక్రుడు కూడా డిజైర్ని రిప్రజెంట్ చేస్తాడు, కోరికను రిప్రజెంట్ చేస్తాడు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. కుజుడు ఏం రిప్రజెంట్ చేస్తాడు? ఆ ప్యాషన్ని రిప్రజెంట్ చేస్తాడు. డిజైర్ అండ్ ప్యాషన్ ఈ రెండు ఒక చోటుకు వస్తున్నాయి అనమాట. సో ఈ టైంలో మన యొక్క ఎమోషన్స్, ఎస్పెషల్లీ మనలో ఉన్న సెక్షువల్ ఎనర్జీ, మనలో ఉండే రొమాంటిక్ ఎనర్జీ చాలా ప్యాషనేట్గా ఉంటుంది అనమాట ఈ టైంలో. సో ఈ ట్రాన్సిట్ ఏదైతే ఉందో ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్నది ఇప్పుడు చూద్దాం. సో మేషరాశి వారికి శుక్రుడు మీ యొక్క అష్టమ స్థానంలో 8th హౌస్లో గోచరించబోతున్నాడు. సో అష్టమ స్థానం ఏం రిప్రజెంట్ చేస్తుంది? సీక్రెట్స్ని రిప్రజెంట్ చేస్తుంది, లోతైన ఆలోచనని రిప్రజెంట్ చేస్తుంది, సడన్ ఈవెంట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో అష్టమ స్థానంలో మీకు వృశ్చిక రాశి ఉంది. సో ఈ అష్టమ స్థానంలోకి శుక్రుడు ఎంటర్ అవుతున్నాడు. ఈ టైంలో మీరు సీక్రెట్ రిలేషన్షిప్స్లో ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది, లేకపోతే సీక్రెట్గా మీరు కమ్యూనికేట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే 8th హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మన యొక్క పార్ట్నర్ యొక్క వెల్త్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే 8th హౌస్ నుంచి శుక్రుడు 2nd హౌస్ని చూస్తాడు. సో ఈ టైంలో మీకు పార్ట్నర్ ద్వారా వెల్త్ వచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే మీకు వెల్త్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. లేకపోతే వెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి మీరు ఈ టైంలో ఎక్కువ ఆలోచించే అవకాశం ఉంటుంది. కానీ శుక్రుడు 8th హౌస్లో ఉన్నప్పుడు అది ఏం ఇండికేట్ చేస్తుందంటే సీక్రెట్ రిలేషన్షిప్స్ని, చాలా ఇంటెన్స్ సెక్షువల్ యాక్టివిటీని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే 8th హౌస్లో శుక్రుడు ఉన్నప్పుడు మీ యొక్క ఇన్లాస్ తోటి రిలేషన్షిప్ చాలా చాలా బాగుంటుంది, చాలా పాజిటివ్గా ఉంటుంది. అలాగే 8th హౌస్లో శుక్రుడు సీక్రెట్ నాలెడ్జ్ని కూడా రిప్రజెంట్ చేస్తాడు. ఈ టైంలో మీకు ఆస్ట్రాలజీ నేర్చుకోవడం, లేకపోతే టారో రీడింగ్ నేర్చుకోవడం, లేకపోతే అకల్ట్ నాలెడ్జ్ గురించి మీకు ఎక్కువ క్యూరియాసిటీ పెరగడం, ఇటువంటి అన్నీ జరిగే అవకాశం ఉంటుంది అన్నమాట. సో వృషభ రాశి వారికి శుక్రుడు మీ యొక్క 7th హౌస్లో ఎంటర్ అవుతాడు. ఈ టైంలో మీ యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉంటారో మీ పార్ట్నర్ మీకు చాలా అట్రాక్టివ్గా కనపడతారు. మీరు మీ పార్ట్నర్కి చాలా అట్రాక్ట్ అవుతూ ఉంటారు అనమాట.
చూడండి, మన పార్ట్నర్స్ని మనం చాలా గ్రాంటెడ్గా తీసుకుంటాం అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మనతోటే ఉంటారు కాబట్టి వాళ్ళని మనం గ్రాంటెడ్గా తీసుకుంటాం. కానీ సడన్గా మనకి మన పార్ట్నర్ చాలా అట్రాక్టివ్గా కనపడుతూ ఉంటారు. వాళ్ళు మనం అట్రాక్ట్ అవుతూ ఉంటాం అనమాట. సో అటువంటి సమయం అనమాట ఇది. సో మీ పార్ట్నర్, యూ విల్ బి డ్రివెన్ టువర్డ్స్ యువర్ పార్ట్నర్. మీ పార్ట్నర్ మీకు చాలా అట్రాక్టివ్గా కనపడతారు. ఈ టైంలో మీ యొక్క మ్యారేజ్ చాలా పాజిటివ్గా ఉంటుంది, చాలా ప్యాషనేట్గా ఉంటుంది, చాలా ఇంటెన్స్గా ఉంటుంది అనమాట. మీ యొక్క రిలేషన్షిప్ అన్నది చాలా ప్యాషనేట్గా ఉంటుంది. అలాగే 7th హౌస్లో శుక్రుడు ఉన్నప్పుడు ఇట్ కెన్ ఇండికేట్ ఏమన్నా మీరు కొత్త రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఒకవేళ మీరు మ్యారేజ్ ప్రపోజల్స్ కోసం చూస్తున్నట్లయితే ఈ టైంలో మీకు ఏమన్నా మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు బిజినెస్లో ఉన్నట్లయితే బిజినెస్ పార్ట్నర్షిప్ ఈ టైంలో మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే 7th హౌస్లో శుక్రుడు పాజిటివ్గా ఉంటాడు. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ యొక్క పార్ట్నర్ మీకు చాలా అట్రాక్టివ్గా కనపడతారు. మీరు ఒకవేళ సింగిల్ అయినట్లయితే మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ఈ టైంలో ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మిథున రాశి వారికి శుక్రుడు మీ యొక్క 6th హౌస్లోకి ఎంటర్ అవుతాడు. 6th హౌస్లో శుక్రుడు అంత కంఫర్టబుల్గా ఉండడు. ఎందుకంటే 6th హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? లైఫ్లో ఇష్యూస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎనీ కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, ఆర్థికమైన సమస్యలు కానీ వాటిని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. శుక్రుడు 6th హౌస్లో ఎంటర్ అయినప్పుడు మీకు రిలేషన్షిప్స్లో చిన్న చిన్న సమస్యలు రావచ్చు, మీ మ్యారీడ్ లైఫ్లో చిన్న చిన్న సమస్యలు రావచ్చు, లేకపోతే మీ లవ్ లైఫ్లో చిన్న చిన్న సమస్యలు రావచ్చు. ఎస్పెషల్లీ మిథున రాశి వారికి పంచమాధిపతి 6వ స్థానంలో ఉంది. పంచమ స్థానం ఏం రిప్రజెంట్ చేస్తుంది? మన యొక్క రొమాంటిక్ లైఫ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ టైంలో మీ యొక్క లవ్ అఫేర్లో కానీ, మీ యొక్క రిలేషన్షిప్స్లో కానీ, మ్యారేజ్లో కానీ చిన్న చిన్న ఇష్యూస్ తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే 5th హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మన చిల్డ్రన్ని రిప్రజెంట్ చేస్తుంది, మన సంతానాన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ టైంలో సంతానంకి సంబంధించిన, చిల్డ్రన్కి సంబంధించిన ఇష్యూస్ ఏమన్నా తలెత్తే అవకాశం ఉంటుంది. బట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే లైఫ్ ఈజ్ ఎ సైకిల్. ఈరోజు శుక్రుడు మీ యొక్క 6th హౌస్లో ట్రాన్సిట్ అయ్యాడు, కానీ నెక్స్ట్ ట్రాన్సిట్ మీ యొక్క 7th హౌస్లో ఉంటుంది అనమాట. అప్పుడు శుక్రుడు మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. సో ఈ టైంలో శుక్రుడు మీకు అనుకూలంగా లేడని మీరంతా బెంగపడవలసిన అవసరం లేదు. ఓకే. సో కర్కాటక రాశి వారికి శుక్రుడు మీ యొక్క పంచమ స్థానం 5th హౌస్లో గోచరిస్తాడు. సో 5th హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మన యొక్క రొమాంటిక్ లైఫ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ టైంలో మీ యొక్క రొమాంటిక్ లైఫ్ చాలా పాజిటివ్గా ఉంటుంది, చాలా ప్యాషనేట్గా ఉంటుంది, చాలా ఈవెంట్ఫుల్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే 5th హౌస్ రొమాన్స్ని రిప్రజెంట్ చేస్తుంది, లవ్ లైఫ్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే శుక్రుడు కూడా మన యొక్క రొమాంటిక్ లైఫ్ని, మన యొక్క లవ్ లైఫ్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అలాగే క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వారికి ఈ టైం వండర్ఫుల్గా పనిచేస్తుంది. ఎందుకంటే మీ యొక్క క్రియేటివ్ ఎనర్జీ అన్నది చాలా హైగా ఉంటుంది అనమాట. ఈ టైంలో మీకు మంచి మంచి ఐడియాలు వస్తాయి, మీ మైండ్ చాలా క్రియేటివ్గా ఉంటుంది, మీరు చాలా మంచి ఆర్ట్ని ప్రొడ్యూస్ చేయగలుగుతారు. అలాగే ఈ టైంలో చిల్డ్రన్ తోటి చాలా మంచి టైంని మీరు గడపగలుగుతారు. ఎందుకంటే 5th హౌస్ చిల్డ్రన్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే ఓవరాల్గా ఈ టైం మీకు లక్ చాలా పాజిటివ్గా ఉంటుంది అనమాట. లక్ మీకు ఫేవరబుల్గా ఉండే అవకాశం ఉంటుంది. సింహరాశి వారికి శుక్రుడు మీ యొక్క 4th హౌస్లో గోచరిస్తాడు. 4th హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మన మనస్సుని రిప్రజెంట్ చేస్తుంది, మన డొమెస్టిక్ లైఫ్ని రిప్రజెంట్ చేస్తుంది, మన హోమ్ లైఫ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ టైంలో ఇంట్లో ఏమైనా రినోవేషన్ వర్క్ జరగచ్చు, లేదా ఇంట్లో ఏమన్నా మీరు కొత్త వస్తువులు కొనొచ్చు అనమాట. అలంకారానికి రెనోవేషన్ కోసం కొత్త వస్తువులు కొనడం కానీ ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. హోమ్ లైఫ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ టైంలో మీరు ఎక్కువ టైం ఇంట్లో టైం స్పెండ్ చేయాలనుకుంటారు, మీ తల్లితో టైం స్పెండ్ చేయాలనుకుంటారు. ఇంట్లో చాలా రిలాక్స్డ్గా, చాలా కంఫర్టబుల్గా మీరు టైంని స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. మీ యొక్క ఎక్కువ టైం, మీ ఆలోచనలు అన్నీ కూడా ఈ డొమెస్టిక్ రిలేటెడ్ ఇష్యూస్, హోమ్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు అనమాట. అలాగే ఈ టైంలో 4th హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మన హౌస్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే వృశ్చిక రాశి ఏం రిప్రజెంట్ చేస్తుంది? ట్రాన్స్ఫర్మేషన్ రిప్రజెంట్ చేస్తుంది. ఈ టైంలో మీకు ఇల్లు మారాలి అనే ఆలోచన రావచ్చు, లేకపోతే ఇల్లు మారచ్చు, మీ దశలు అంతర్దశలు సపోర్ట్ చేస్తే, లేకపోతే వాహనాలు, ఏమన్నా కొత్త వాహనాన్ని మీరు కొనుక్కోవాలి అన్న ఆలోచన రావచ్చు. ఇటువంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే 4th హౌస్ మన హౌస్ని, మన కన్వీనియన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ టైంలో హోమ్ లైఫ్ మీకు చాలా అనుకూలంగా ఉంటుంది అనమాట. కన్యా రాశి వారికి శుక్రుడు మీ యొక్క 3rd హౌస్లోకి ఎంటర్ అవుతాడు.
సో థర్డ్ హౌస్ యాక్టివేట్ అవుతుంది. థర్డ్ హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మనలో ఉండే డిజైర్ని రిప్రజెంట్ చేస్తుంది, మన ప్యాషన్ని రిప్రజెంట్ చేస్తుంది, మనలో ఉండే కృషి పట్టుదల మన యొక్క ఎనర్జీని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే థర్డ్ హౌస్ మన యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ని రిప్రజెంట్ చేస్తుంది, మన ఇరుగు పొరుగు వారిని రిప్రజెంట్ చేస్తుంది, మన బంధువుల్ని రిప్రజెంట్ చేస్తుంది. బేసికల్గా థర్డ్ హౌస్ మనం మన చుట్టూ ఉన్న ప్రపంచంతో ఎలా ఇంటరాక్ట్ అవుతాం అన్నది థర్డ్ హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. సో శుక్రుడు మీ యొక్క థర్డ్ హౌస్లో ఎంటర్ అయినప్పుడు మీకు ఒక స్ట్రాంగ్ డిజైర్ ఉంటుంది అనమాట. యూ వాంట్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. మీ చుట్టూ ఉన్న సమాజంతో, మీ చుట్టూ ఉన్న కమ్యూనిటీ తోటి మీరు మీ యొక్క భావోద్వేగాలను ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటారు అనమాట ఈ టైంలో. అలాగే ఈ టైంలో ఎవరైతే మీడియా రంగంలో ఉంటారో వాళ్ళకి ఈ టైం చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి, చాలా ప్యాషనేట్గా మిమ్మల్ని మీరు ఎక్స్ప్రెస్ చేసుకోగలుగుతారు. అలాగే మీ బంధువులతోటి, మీ ఇరుగు పొరుగు వాళ్ళతోటి మీరు చక్కగా కమ్యూనికేట్ చేయగలుగుతారు, చాలా ప్యాషనేట్గా కమ్యూనికేట్ చేయగలుగుతారు అనమాట. సో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మిమ్మల్ని డ్రైవ్ చేస్తున్న ఎనర్జీ ఏంటంటే ప్యాషన్, డిజైర్ మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంది అనమాట. ఎమోషన్స్ మిమ్మల్ని డ్రైవ్ చేస్తున్నాయి, రేషనల్ థింకింగ్ కాదు, ఇంటెలిజెన్స్ కాదు, మీ యొక్క ఎమోషన్స్. ఎందుకంటే వృశ్చిక రాశి డీప్ ఎమోషన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ టైంలో శుక్రుడు వృశ్చిక రాశిలో థర్డ్ హౌస్లో ఉన్నప్పుడు మీరు చాలా ప్యాషనేట్గా ఉంటారు, చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. కానీ మీరు విచక్షణతో ఆలోచించలేకపోతారు. ఈ టైంలో మీరు ఇంటెలిజెంట్గా ఆలోచించలేకపోతారు. సో మీరు చేసే ప్రతి పని, మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కొంచెం ఆచితూచి తీసుకోవడం చాలా మంచిది. అలాగే ఈ టైంలో ఓవరాల్గా కమ్యూనికేషన్ స్కిల్స్కి చాలా మంచిది. మీ ఇరుగు పొరుగు వారితోటి, బంధువులతోటి చక్కగా కమ్యూనికేట్ చేయగలుగుతారు. అలాగే థర్డ్ హౌస్ 10th హౌస్ నుంచి 6th హౌస్ అవుతుంది అనమాట. సో 10th హౌస్ మన యొక్క కెరియర్ని రిప్రజెంట్ చేస్తే 10th నుంచి 6th హౌస్ కెరియర్లో ఉండే సమస్యలను రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ టైంలో కెరియర్లో ఏమైనా సమస్యలు ఉన్నా వాటిని ఎమోషన్తో కాకుండా రేషనల్ థింకింగ్ తోటి, విచక్షణతోటి మీ యొక్క సమస్యల్ని మీరు అధిగమించుకోవాలన్నమాట. ఓకే, సో తులారాశి వారికి శుక్రుడు మీ యొక్క 2nd హౌస్లోకి ఎంటర్ అవుతాడు. సో 2nd హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మన ఫ్యామిలీని రిప్రజెంట్ చేస్తుంది, మన వెల్త్ని రిప్రజెంట్ చేస్తుంది, మన వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తుంది, మన స్పీచ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ టైంలో మీరు ఫ్యామిలీతోటి ఎక్కువ టైం గడుపుతారు. అలాగే మీ ఫ్యామిలీలో ఫైనాన్షియల్ రిలేటెడ్ ఇష్యూస్ తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది. మీ ఫ్యామిలీలో ఫైనాన్షియల్ ఇష్యూస్ గురించి ఎక్కువ డిస్కస్ చేయడం కానీ, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఈ టైంలో మీరు మీ ఫ్యామిలీతో ఎక్కువ డిస్కస్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే శుక్రుడు 2nd హౌస్లో ఉన్నప్పుడు వెల్త్కి చాలా మంచిది అనమాట. ఫైనాన్షియల్గా ఇది చాలా మంచిది. మీకు ధన లాభం కలిగే అవకాశం ఉంటుంది. మీకు ఎప్పటి నుంచో రావాల్సిన ధనం ఏదైనా ఉంటే ఈ టైంలో అది మీకు అందే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే మీ ఈ టైంలో చాలా ప్యాషనేట్గా ఉంటుంది. మీరు చాలా ఎమోషనల్గా కమ్యూనికేట్ చేయగలుగుతారు అనమాట. మీ మాటల్లో ఎమోషన్ ఎక్కువ ఉంటుంది. అలాగే మీ మాటలోని ప్యాషన్ ఉంటుంది అనమాట. సో మీ మాటలు మీ చుట్టూరు ఉన్న వాళ్ళని ఆకట్టుకునే విధంగా మీ మాటలు ఉంటాయి అన్నమాట. సో ఈ టైంలో ఓవరాల్గా ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్, ఫైనాన్షియల్ రిలేటెడ్ ఇష్యూస్ మీద మీరు ఎక్కువ దృష్టి పెడతారనమాట. వృశ్చిక రాశి వారికి శుక్రుడు మీ యొక్క జన్మ రాశిలోకి ఎంటర్ అవుతుంది. ఒకవేళ మీరు లగ్నం నుంచి చూస్తున్నట్లయితే మీ 1st హౌస్లోకి ఎంటర్ అవుతుంది. సో 1st హౌస్లో శుక్రుడు ఏం రిప్రజెంట్ చేస్తాడంటే బ్యూటీని రిప్రజెంట్ చేస్తాడు. అలాగే ఈ టైంలో మీరు చాలా అట్రాక్టివ్గా కనపడతారు. ఎస్పెషల్లీ మీ పార్ట్నర్కి మీరు చాలా అట్రాక్టివ్గా కనపడతారు అనమాట. మీ పార్ట్నర్ని మీరు ఆకట్టుకుంటారు. అలాగే పార్ట్నర్ అనే కాదు, ఓవరాల్గా మీలో ఆ ఎనర్జీ ఉంటుంది అనమాట. ఆ రొమాంటిక్ ఎనర్జీ అన్నది, లేకపోతే ఆ అట్రాక్షన్ అన్నది ఈ టైంలో ఉంటుంది అనమాట. అలాగే శుక్రుడు మీ యొక్క జన్మరాశిలో ఉన్నప్పుడు మీరు బ్యూటీ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. మీ గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. మీరు అందంగా కనపడాలి అని కోరుకుంటారనమాట. ఈ టైంలో మీరు షాపింగ్ చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ బ్యూటీ ప్రొడక్ట్స్ కొనడం కానీ, కొత్త వస్త్రాలు కొనడం కానీ, లేకపోతే ఒక కొత్త డైట్ మీరు ఫాలో అవ్వడం కానీ, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే బేసికల్గా శుక్రుడు 1st హౌస్లో ఉన్నప్పుడు మీ గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఈ టైంలో మీరు చాలా అట్రాక్టివ్గా కనపడతారు. సో శుక్రుడు మీ యొక్క జన్మరాశిలో గోచరించినప్పుడు ఓవరాల్గా ఒక పాజిటివ్ అవుట్లుక్ ఉంటుంది అనమాట.
ఒక పాజిటివిటీ అన్నది మీ చుట్టూరు ఉంటుంది. సో ఇట్స్ ఎ గుడ్ ట్రాన్సిట్. సో ధనుసు రాశి వారికి శుక్రుడు మీ యొక్క 12th హౌస్ అంటే వ్యయభావంలోకి ఎంటర్ అవుతున్నాడు అనమాట. సో 12th హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మన యొక్క బెడ్ ప్లెజర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. 12th హౌస్ నష్టాలని రిప్రజెంట్ చేస్తుంది. 12th హౌస్ ఐసోలేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. బేసికల్గా 12th హౌస్ అన్నది ఇట్స్ ఎన్ ఇమాజినేటివ్ హౌస్ అనమాట. సుదూరమైన ప్రాంతాలను కూడా 12th హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. సో 12th హౌస్లోకి శుక్రుడు ఎంటర్ అయినప్పుడు మీ యొక్క సెక్షువల్ ఎనర్జీ అన్నది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ టైంలో మీరు ఎక్కువ బెడ్ ప్లెజర్స్ని ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. శారీరక సుఖాల్ని ఈ టైంలో మీరు ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే శుక్రుడు 12th హౌస్లో ఉన్నప్పుడు మీకు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అంటే మీ సుఖాల కోసం మీరు ఖర్చులు చేస్తూ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా పెద్ద హోటల్కి వెళ్ళి మీరు ఒక లావిష్ డిన్నర్ చేయడం, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ బ్యూటీ ప్రొడక్ట్స్ కొనుక్కోవడం, కొత్త బట్టలు కొనుక్కోవడం, ఏదో విధంగా బ్యూటీ రిలేటెడ్ ఇష్యూస్ గురించి లేకపోతే ఒక రకమైన ఫిజికల్ గ్రాటిఫికేషన్ కోసం, భౌతిక సుఖాల కోసం మీరు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే మీ ఇమాజినేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ టైంలో మీ ఇమాజినేషన్ చాలా క్రియేటివ్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే 12th హౌస్ మన ఇమాజినేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎప్పుడైతే శుక్రుడు ఆ 12th హౌస్లోకి ఎంటర్ అవుతాడో మీ ఇమాజినేషన్ చాలా క్రియేటివ్గా ఉంటుంది. ఎవరైతే ఆర్టిస్టిక్ ఫీల్డ్లో ఉంటారో వాళ్ళకి ఈ టైం చాలా బాగుంటుంది. ఎందుకంటే మీ యొక్క ఇమాజినేషన్ చాలా క్రియేటివ్గా ఉంటుంది. చాలా అద్భుతమైన ఆర్ట్ ప్రొడ్యూస్ చేయగలుగుతారు. మంచి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట ఈ టైంలో. అలాగే మీకు చక్కగా నిద్ర పడుతుంది. ఎందుకంటే శుక్రుడు ఆ ప్లెజర్ని, ఆ బెడ్ ప్లెజర్ని రిప్రజెంట్ చేస్తాడు. నిద్ర అనేది కూడా మనకి ఒక విధంగా ప్లెజర్ లాంటిదే. ఈ టైంలో మీకు నిద్ర చక్కగా పట్టే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ ట్రాన్సిట్ సెక్షువల్ గ్రాటిఫికేషన్కి, సెక్షువల్ ప్లెజర్స్కి ఈ యొక్క ట్రాన్సిట్ చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో మకర రాశి వారికి శుక్రుడు మీ యొక్క 11th హౌస్లోకి ఎంటర్ అవుతాడు. 11th హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మన గెయిన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. మన యొక్క ఇన్కమ్ని రిప్రజెంట్ చేస్తుంది. 11th హౌస్ మన ఫ్రెండ్స్ని, మన యొక్క నెట్వర్క్ సర్కిల్ని, మన యొక్క సోషల్ సర్కిల్ని, మన డిజైర్స్ని 11th హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. శుక్రుడు 11th హౌస్లో చాలా బాగా పనిచేస్తాడు. ఈ టైంలో మీకు ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుంది. మీకు ధనలాభం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ తోటి చక్కటి టైంని గడుపుతారు ఈ టైంలో. అలాగే మీ యొక్క 10th లార్డ్ 11th హౌస్లో ఉంది. సో వృత్తిపరంగా కూడా ఇది మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తిరీత్యా మీరు కొత్త పరిచయాలు ఏర్పడడం, కొత్త ఫ్రెండ్ సర్కిల్ ఏర్పడడం, ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. ఈ ఎంటైర్ పీరియడ్ అంతా కూడా మీకు చాలా ఈవెంట్ఫుల్గా ఉంటుంది అనమాట. మీకు ధనలాభం జరిగే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరితోనైనా మీరు ప్రేమలో పడే అవకాశం ఉంటుంది. ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. బట్ మనకు దశలు, అంతర్దశలు కూడా సపోర్ట్ చేసినట్లయితే ఈ యొక్క ట్రాన్సిట్ మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అనమాట. సో కుంభరాశి వారికి శుక్రుడు మీ యొక్క 10th హౌస్లోకి ఎంటర్ అవుతాడు. 10th హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మన యొక్క వృత్తిని రిప్రజెంట్ చేస్తుంది. మన స్టేటస్ని రిప్రజెంట్ చేస్తుంది. సో 10th హౌస్లో శుక్రుడు మంచి రిజల్ట్స్ ఇస్తాడు. మీకు కనుక ఉద్యోగం లేనట్లయితే ఈ టైంలో ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. లేదా మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నట్లయితే మీకు మీ యొక్క జాబ్లో పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. మీ యొక్క జాబ్లో మీకు బర్డెన్ పెరిగే అవకాశం ఉంటుంది. లేకపోతే జాబ్లో మీకు ఒక కొత్త ట్రాన్స్ఫర్మేషన్ జరిగే అవకాశం ఉంటుంది అనమాట. కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వడం కానీ, లేకపోతే వేరే కొత్త వర్క్ ఏమన్నా మొదలవడం కానీ, ఇటువంటి చిన్న చిన్న ట్రాన్స్ఫర్మేషన్స్ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే వృత్తిలో మీరు చాలా లోతుగా ఆలోచించవలసిన అవసరం ఉంటుంది అనమాట. ఎందుకంటే వృశ్చిక రాశి ఆ ఎమోషన్స్ని రిప్రజెంట్ చేస్తుంది, ఆ లోతైన ఆలోచనలను రిప్రజెంట్ చేస్తుంది. సో మీరు వృత్తి పట్ల మీరు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారనమాట. సో అలాగే 9th లార్డ్ 10th హౌస్లో ఉంది. 9th హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మన లక్ని రిప్రజెంట్ చేస్తుంది. సో మీరు మీ యొక్క వృత్తిలో మీకు లక్ కూడా మీకు కొంచెం ఫేవరబుల్గా ఉంటుంది. సో ఈ టైంలో మీరు కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ టైంలో మీకు కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే 9th హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? హయ్యర్ నాలెడ్జ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో 9th లార్డ్ 10th హౌస్లో ఉన్నప్పుడు ఈ టైంలో మీరు మీ వృత్తిలో నాలెడ్జ్ని యూజ్ చేసి ఎక్కువ పని చేస్తూ ఉంటారనమాట. ఒక కొత్త సబ్జెక్ట్ మీరు నేర్చుకోవడం కానీ, అంటే కెరియర్ గురించి మీరు ఒక కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవడం కానీ, లేకపోతే అటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే 9th హౌస్ మన తండ్రిని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ టైంలో మీరు ఒక బిజినెస్లో ఉన్నా, లేకపోతే వేరే ఏమన్నా వృత్తిలో ఉన్నట్లయితే
మీ యొక్క తండ్రి మీకు హెల్ప్ చేయడం కానీ, లేకపోతే మీ వర్క్లో మీ తండ్రి ఇంటర్ఫియర్ అవడం కానీ, ఇటువంటి అన్నీ జరిగే అవకాశం ఉంటుంది అన్నమాట. మీనరాశి వారికి శుక్రుడు మీ యొక్క 9th హౌస్లో గోచరిస్తున్నాడు. సో 9th హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? ట్రావెల్ని రిప్రజెంట్ చేస్తుంది. 9th హౌస్ నుంచి శుక్రుడు మీ యొక్క 3rd హౌస్ని కూడా చూస్తాడు. సో ఈ టైం 3rd హౌస్ కూడా ట్రావెల్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ టైంలో మీరు ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే 8th హౌస్ లార్డ్ 9th హౌస్లో ఉన్నాడు. సో ఒక దుష్టానానికి అధిపతి మీ యొక్క 9th హౌస్లో ఉన్నాడు. సో ఈ టైంలో మీ తండ్రి గారి గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అలాగే మీ తండ్రి గారి ఆరోగ్యం పట్ల మీరు కొంచెం శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిదన్నమాట. అలాగే 9th హౌస్ అండ్ వీనస్ ఈ రెండు కూడా చాలా డిఫరెంట్ ఎనర్జీస్. ఈ టైంలో మీరు ఒక రకమైన ఐడియాలజికల్ బ్యాటిల్ ఉంటుంది అనమాట. సో ఏది కరెక్ట్, ఏది అవాస్తవం, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏ డైరెక్షన్లో నేను వెళ్ళాలి అనే ఒక కన్ఫ్యూజన్లో మీరు ఉండే అవకాశం ఉంటుంది ఈ టైంలో. ఎందుకంటే 9th హౌస్ అండ్ వీనస్ ఈ రెండు కూడా చాలా డిఫరెంట్ ఎనర్జీస్. సో ఈ టైంలో మీకు ఆ కన్ఫ్యూజన్ ఉండే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే 9th హౌస్లో శుక్రుడు ఉన్నప్పుడు మీకు కొత్త నాలెడ్జ్ని గెయిన్ చేయడం కానీ, ఒక కొత్త సబ్జెక్ట్ని నేర్చుకోవడం కానీ, లేకపోతే దేవాలయాలు సందర్శించడం కానీ, స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేయడం కానీ, ఇటువంటి అన్నీ కూడా మీకు జరిగే అవకాశం ఉంటుంది. సో వృశ్చిక రాశిలో శుక్రుడి యొక్క గోచారం ఈ విధంగా ఉండబోతుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే consider subscribing to this channel, and thank you so much for watching. Keep watching Think Astro. Thank you.